నువ్వు రాత్రి అవని దగ్గరికి వెళ్ళావు. అవని పూజలతో నిన్ను బాగా ప్రసన్నం చేసుకుంది. అందుకే ఆ అవని తరపున మాట్లాడడానికి ప్రయత్నించావు. నన్ను దూరం నెట్టడానికి మాట్లాడబోయావు. నీకు అంత అవకాశం ఇవ్వడానికి నేనేమైనా పిచ్చిదాన్ని కాదు. అందుకే నీ మనసులోని ఫీలింగ్స్ అన్నింటినీ నా మంత్రశక్తితో బంధించేశాను. అందుకే నీ వాళ్ళ దగ్గర నువ్వు చెప్పుకోలేకపోయావు. నీకు అవనికి పెళ్ళైన విషయం మీ ఇంట్లో వాళ్ళు కూడా నా దగ్గర బయట పెట్టడం లేదు. నేను కూడా ఏమీ తెలియనట్టు నటిస్తున్నాను. తొందరగా పెళ్ళైపోతే ముక్కు పుడకను సొంతం చేసుకుంటాను. అప్పటి వరకు అన్నింటినీ చాలా జాగ్రత్తగా డీల్ చేస్తాను. శ్రీకర్, ఈ కార్యక్రమం చివరికి ఇంతదాకా వచ్చిందంటే అంత సులభంగా ఏం రాలేదు. ఎన్నో గొడవలు, ఎన్నో ఊహించని సంఘటనల తర్వాత ఓ ముగింపుకొచ్చింది. ఆ విషయం నీకు తెలియంది కాదు, నువ్వు కళ్ళారా చూసిందే. మాయతో కాసేపట్లో నిశ్చితార్థం జరగబోతుంది. ఈలోపు నువ్వు తొందరపడి నీకు అవనికి పెళ్ళైన విషయం చెప్పేయొద్దు. అలా చెప్పావే అనుకో, నువ్వెక్కిన కొమ్మను నువ్వే నరుక్కున్న వాడివవుతావు. నువ్వు కట్టుకున్న బిల్డింగ్ మీద నుంచి నువ్వే దూకినట్టు అవుతుంది. గతంలో చాలా సందర్భాల్లో మీ పెళ్లి గురించి బయట పెట్టాలని నువ్వు మాయ దగ్గర ప్రయత్నం చేశావు. ఇప్పుడు అటువంటి పనులు చెయ్యొద్దు. అది సరే గాని ఈ మాయ మేడం వల్ల ఏంటి ఇంకా రాలేదు? మొత్తానికి నిశ్చితార్థం వరకు చేరుకున్నాం. ఎటువంటి ఆటంకం లేకుండా జరిగిపోవాలి. అలాగే పెళ్లి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా జరిగిపోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఏది ఆగదు డాడ్. యు డోంట్ వరీ. లోపలందరూ వెయిట్ చేస్తుంటారు. వెళ్దాం పదండి. పద. అక్కడే ఆగిపోయావమ్మా, రా. ఏమైందమ్మా, ఎందుకు నవ్వుకుంటున్నావు?
అదే డాడీ, ఇంతకు ముందు ఇలా లోపలికి అడుగు పెడుతున్నప్పుడే పడిపోయాను. ఇప్పుడు నేను నమ్ముకున్న ఆ అమ్మవారి వలన ఆ విధంగా మళ్ళీ జరగలేదు. అందుకే ఆనందం అనిపించింది. సరే రా. మీ గురించే ఎదురు చూస్తున్నాం. ఇదిగోండి మా తరపున వరుడికి పెట్టబోయే నిశ్చితార్థపు ఉంగరం. ఇక్కడ పెట్టండి అమ్మా. ఉంగరం చాలా బాగుంది. ఇక కార్యక్రమం మొదలు పెడదామా? మరో 10 నిమిషాల్లో మొదలు పెడదాం. రావాల్సిన వాళ్ళున్నారు.